నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఒక అలజడిని, రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఈ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తీర్లా తయారు చేసిన పాలక ప్రతిపక్ష పార్టీల నేతలు వాళ్ళ అసందర్భ వ్యాఖ్యలు, వీటిని చూస్తుంటే నిర్బంధంలో కూడా తన బాధ్యతను మరవకుండా జైల్లో ఉండి 7 రోజుల ఆమరణ నిరాహార దీక్షని దాదాపు లక్షలాది మంది ఈ రాష్ట్రంలో రోడ్డు మీదకి వచ్చి మేము మీకు ఓటు వేసింది ఈ రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే, మీరు ప్రజల తరపున మాట్లాడండి అని ప్రజలు ఉద్యమిస్తే బాధ్యతని గుర్తెరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు చేసినటువంటి నిరాహార దీక్ష, జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీ నేతలందరినీ ఉద్దేశించి ఒక సున్నితమైన అంశం మీద స్వార్థపూరితమైన నిర్ణయం చేసిన కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలంటే మీ జెండాలతోటైనా లేకపోతే మీ జెండాలు లేకుండా సమైక్యంగా కదలాల్సిన అవసరం ఉంది, రండి అని పిలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు పాపం బయట ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇవి ఎలా అర్థమయ్యాయో తెలియదు. కానీ 100 రోజుల నుంచి ప్రజలు అల్లాడుతున్నా, ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని ఉద్యమాలు చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతతో ఈ రాష్ట్రంలో ప్రజలకి నాయకత్వం వహిస్తున్నా, దాన్ని చెడుగా అర్థం చేసుకొని తన ఒళ్ళంతా చెడు రక్తమే ఉందన్నట్టుగా, చీము మాత్రమే ఉందన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాటలు వింటుంటే పిచ్చి పట్టినట్టుగా ఉంది. విలువల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలా అని చంద్రబాబు నాయుడు గారు నిన్న తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కార్యకర్తల్ని కొంతమందిని పిలిపించుకొని మాట్లాడినటువంటి నేపథ్యం. నేను అడుగుతూ ఉన్నా, ఒకవేళ మీరు మంచిగా ఉన్నట్లయితే పిచ్చి లేకుండా మీరు 100 రోజులుగా జరుగుతున్న ఈ రాష్ట్రంలో సమైక్యాంధ్ర ఉద్యమానికి మీరు ఎందుకు నాయకత్వం వహించలేకపోయారు? ఒక మహానాయకుడు మరణిస్తే ఈ రాష్ట్రం ఏమైందో, రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఈ రాష్ట్రం ఎలా ఉందో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తున్నారు. మీరు రాజశేఖర రెడ్డి గారి అంత వయసున్న వ్యక్తే, మీరు ఆయనతో పోటీపడి దాదాపు 1999 నుంచి 14 ఏళ్ళుగా ఓడిపోతూనే ఉన్నారు. మామూలుగా 14 ఏళ్ళంటే గుర్తొచ్చేది కారాగార శిక్ష ఒకటి గుర్తొస్తుంది. మీకు ఈ రాష్ట్ర ప్రజలు యావజ్జీవ కారాగార శిక్ష వేసినట్టు, మీరు ఈ రాష్ట్రంలో రాజకీయాలు నడపడానికి ఏమాత్రం అర్హులు కాదు, నమ్మదగిన నాయకుడు కాదని దూరంగా నెట్టేసి మీరు యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్నటువంటి ఒక నేరస్తుడు రూపంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మీరు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు విలువల గురించి మాట్లాడుతుంటే నాకు బాధేస్తుంది, పిచ్చి పట్టినట్టుందని. నేను అడుగుతున్నా, మీకు పిచ్చి పట్టడే కాదు, పిచ్చి ముదిరినట్టుగా కూడా కనపడుతుంది. అందుకే ఒకరోజు సమన్యాయం అంటారు, ఒకరోజు ప్యాకేజ్ అంటారు, ఇంకొక రోజు ప్రధానమంత్రికి లేకంటారు, ఇంకొక రోజు ఢిల్లీ వెళ్తారు. ఆ తర్వాత అబ్బాయి నేను అట్ట అడగలేదు, ఇంత అవుతుంది ఇది కట్టుకోవడానికి 4-5 లక్షల కోట్లు అడుగుతుంది అని అన్నాను. కానీ అంటే ఒక ఎస్టిమేషన్ వేసే ఒక R&B ఇంజనీర్ లాగా తయారయ్యాడు మాత్రమే కనపడుతుంది. కానీ ఈ రాష్ట్ర రాజకీయాల్ని సరైన పద్ధతిలో నడపడానికి చంద్రబాబు నాయుడు గారికి మినిమం కామన్ సెన్స్ మిస్ అయ్యాడనేది అర్థమవుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన నిజాయితీ మీద, ఆయన పట్టుదల మీద, ఆయనకున్నటువంటి ఒక దీక్ష మీద నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, మీరు 2008లో ఇచ్చిన లేఖని దయచేసి వెనక్కి తీసుకుంటారా? ఇప్పటికీ మీకు సమయం ఉంది. రేపు జీవోఎం కానీ లేకపోతే అఖిలపక్ష కమిటీకి వెళ్ళినప్పుడు మీరు నిజంగా ప్రజల పక్షాన ఉండాలని అనుకుంటే మీరు లేఖను వెనక్కి తీసుకోండి అని చెప్పారు.
కానీ మీరు ఆ సాహసం చేస్తున్నట్టుగా కనపడటం లేదు. ఆ వైపుగా అడుగులేస్తున్నట్టుగా ఏమాత్రం కనపడటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని శంకిస్తున్నట్టుగా, జగన్మోహన్ రెడ్డి గారికి నిరంతరం భయపడిపోయి, కనీసం మీకు ఈ రాష్ట్రంలో కొంత కాలం మీరు రాజకీయ పార్టీలో ఉన్నారు, అనుభవం ఉందని కూడా మర్చిపోయి, జగన్మోహన్ రెడ్డి గారు ఏకూజామని ప్రతిరోజు కళ్ళలోకి వస్తే ఉలిక్కి పడ్డట్టుగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్న విధానం కనపడుతుంది. దయచేసి మీ పార్టీని మీరు బతికించుకోవడం కోసం ఈ రాష్ట్రంలో ప్రజలున్నారు. ప్రజలకి పనిచేయటం లేకపోతే ప్రజా సమస్యల మీద పనిచేయటం మర్చిపోయినట్టు ప్రభుత్వం విఫలమవుతుంది. ఆ ప్రభుత్వాన్ని విమర్శించి ప్రజల వద్దకు వెళ్ళినటువంటి ఘటన మీకు లేదు. ప్రజల పక్షాన మీరు నిలబడటంలో విఫలమయ్యారు. జగన్ను చూసి భయపడుతూ ఉన్నారు. మీరు ప్రజలకి నాయకత్వం వహించడానికి ఏమాత్రం పనికిరానటువంటి ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఈ రాష్ట్రంలో పేరు తెచ్చుకున్నారు. అందుకే మీరు కాంగ్రెస్ చాటున, కాంగ్రెస్ కొంగు చాటున, కాంగ్రెస్ మదిలో ఉన్న మనిషిలాగా మీరు కాంగ్రెస్ను మోయటం కోసం ఒక స్తంభంలాగా, ఒక నిట్టాడిలాగా ఉన్నారు తప్పితే మీరు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అని మీరు భావించలేకపోతున్నారు. అందుకే విభజన అంచున ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మీరు ఏమడుగుతున్నారు? తెలుగుదేశం పార్టీ నాయకులుగా మీరు ఏం చెప్తున్నారో మీకే అర్థం కావటం లేదు. అందుకే తెలుగుదేశం ఎలా అయిపోయిందంటే సగం టీడీపీ అయిపోయింది. అంటే సగం తెలుగు దేశం, తెలుగు ప్రజల ఆత్మగౌరవం అనేది మర్చిపోయి ఈరోజు రెండు కళ్ళు లేకపోతే ఇంకొకటి ఆ విధంగా తయారైపోయి మీరు ఈ రాష్ట్రంలో సరిగా రాజకీయం నడపడానికి సరిపోనటువంటి ఒక నాయకుడిగా, సగం తెలుగుదేశం పార్టీని నడిపే నాయకుడిగా మాత్రమే మీరు తయారయ్యారు. అర్ధ తెలుగుదేశం పార్టీ నాయకుడు. తమ్ముళ్ళు మీరందరూ కూడా రోడ్ల మీద ఉద్యమాలు చేస్తుంటే నేను ఏసీలో ఉండలేక మీ దగ్గరకు వచ్చానని గుంటూరులో చెప్పారు. గుంటూరు నుంచి మళ్ళీ వారం రోజుల్లో పరిగెత్తి హైదరాబాద్ వెళ్ళిపోయారు. హైదరాబాద్ నుంచి మళ్ళీ మీరు ఢిల్లీ వెళ్ళి ఈ దేశం మొత్తం నా వైపు చూడాలన్నారు. నీ వైపు దేశం చూడలేదు. ఎందుకంటే గతంలో నిన్ను చూసి నీ రంగు కానీ, నీ క్యారెక్టర్ కానీ, లేకపోతే నీ నిజ స్వరూపం కానీ, నీ పచ్చి అవకాశవాదాన్ని ఈ రాష్ట్రం ఒకసారి చూసింది కాబట్టి ఢిల్లీలోని మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశం మొత్తాన్ని ఉద్దేశించి మాట్లాడే క్రమంలో రేపు 16 నుంచి దేశవ్యాప్తంగా ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు మొత్తం దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతని తెలియజెప్పడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తుంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు విలువల గురించి మాట్లాడుతున్నాడు, నాకు నవ్వు వస్తుందని, నాకు పిచ్చి పడుతుందని మాట్లాడే విధానం ఇది మీకు, మీ సంస్కారానికి తగదు అని కూడా ఈరోజు మేము చెప్తున్నాం. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మీరు విఫలమయ్యారు. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ప్రజల పక్షాన ఉండాలని ప్రజలు కోరుకున్నారు. ఈరోజు ఈ రాష్ట్రం విభజన అనే ఒక అంశం మీద తగలబడుతూ ఉంది. తగలబడే క్రమంలో ఏ వైపు మీరున్నారు? మీరు నిజంగా ఈ రాష్ట్రంలో ప్రజల వైపు ఉన్నారా, లేకపోతే రాజకీయ అవకాశవాద సిద్ధాంతం వైపు ఉన్నారా? మీరు 2004, 2009 మీరు ఆడినటువంటి నాటకాలు అన్ని రాజకీయ పార్టీలతో అవసరం కోసం పొత్తు పెట్టుకున్న నేపథ్యం. మీకు రాజకీయం అంటేనే ఒక భయంకరమైనటువంటి రుగ్మతలాగా కనబడుతున్నటువంటి నేపథ్యం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం అంటే విలువలని, రాజకీయం అంటే ఒక నమ్మకమని, రాజకీయం అంటే ప్రజలు మనల్ని నమ్మాలని, దాని వెనకాల కష్టమున్నా నష్టమున్నా చేస్తున్నటువంటి విధానం కనపడుతున్నది. మీరు కష్టపడటానికి ఏమాత్రం సిద్ధపడినటువంటి ఒక ఏసీ నాయకుడిగా కనపడుతున్నారు. అందుకే వెళ్ళండి గ్రామాలకి. దాదాపు 3 సంవత్సరాలు సుదీర్ఘంగా 30,000 కిలోమీటర్లు ప్రయాణించి ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని అర్థం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజుకి చూసి మీరు భయపడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల్ని చూసి తలడిల్లి తన శక్తికి మించి కూడా భారతదేశ చరిత్రలో
జైల్లో ఉండి నిర్బంధంలో ఉండి తనంతట తానుగా ఈ రాష్ట్ర ప్రజల కోసం బాధ్యతాయుతంగా నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి. మీరు అతను చూసి నేర్చుకోవాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డిని చూసి బాధేస్తుందని, లేకపోతే ఆయన మాటలుంటే పిచ్చి పడుతుందని నీ మాటలు విని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు పిచ్చోడైపోయాడని అనుకుంటున్న నేపథ్యం. నిక్కర్లేసుకునే పిల్లలు కూడా చంద్రబాబు నాయుడు ఏంటి ఈ విధంగా తయారయ్యాడు, కనీసమైన బాధ్యత మర్చాడు, హైదరాబాదులో గతంలో ఏదో ఒక బిల్డింగ్ కట్టాడట, మళ్ళా నేను వస్తేనే అలాంటి బిల్డింగ్లు కడతాను, కేంద్ర ప్రభుత్వం 5-6 లక్షలకి ఇవ్వడానికి సిద్ధపడుతుంది, లేకపోతే కాంట్రాక్టుల్ని పెంచినటువంటి నేపథ్యం చరిత్ర ఉంది కాబట్టి కొంతమంది కాంట్రాక్టుల్ని ఈ రాష్ట్రంలో తయారు చేయడం కోసం అడుగుతున్నటువంటి 4-5 లక్షల కోట్ల రూపాయలు ఇది ప్రజలు కోరటం లేదు. లేకపోతే కాకినాడలో ఒక ఐఐటి కోరటం లేదు. లేకపోతే ఈ సైబరాబాద్ మీరు కట్టినటువంటి హైటెక్ సిటీని ఇంకొకటి కోరటం లేదు. ఈరోజు ప్రజలు కోరుతున్నది ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని. మీకు అర్థం కాకపోతే తెలియకపోతే దయచేసి ప్రజల్ని మోసం చేయబాకండి చంద్రబాబు నాయుడు గారు. మీరు పార్టీ సిద్ధాంతాలు మీరు చెప్పుకోండి, కానీ ఈ దేశంలో మనుషులు ఉంటారు. ఈ మనుషులకి కాస్త జ్ఞానం ఉంటుంది. ఈ మనుషులు నిరంతరం మర్చిపోతుంటారనే మీరు అనుకునే నేపథ్యంలోకి మీరు వెళ్ళిపోతే వీళ్ళకి జ్ఞాపక శక్తి చాలా తక్కువ, వీళ్ళు నిరంతరం మోసం చేయొచ్చని మీరు భావిస్తే మీలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎన్నికలు నడపడానికి అర్హులు కాదు అని చెప్తున్నారు. అందుకే రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జరిగినటువంటి దాదాపు ఈ ఎన్నికల మొత్తంలో తెలుగుదేశం నిరంతరంగా సుదీర్ఘంగా ఓడిపోతూ వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ డిక్షనరీ నుంచి తీసాడో తెలియదు, కానీ అది ఆక్స్ఫోర్డా లేకపోతే ఆర్కే నారాయణ లేకపోతే ఇంకొకటి తీసారు తెలియదు కానీ ఇదిగో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఏమాత్రం క్రెడిబిలిటీ లేదు, ఇతను నమ్మదగినటువంటి వ్యక్తిగా కనపడటం లేదు, ఇతను నమ్మదగినటువంటి వ్యక్తి కాదు అని ఒక లేబుల్ని చంద్రబాబు నాయుడు గారికి ముందు వెనక అంటించి 2004-2009 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు పోతే నువ్వు అనేక పార్టీలతోటి కూటమిగా ఏర్పడినా నువ్వు గెలవలేకపోయావు. 2004లో నువ్వు ఓడిపోయావు. నీ పరిపాలన నువ్వు అనుకుంటున్నావు మళ్ళా నేను వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని, కానీ నువ్వు ఆ మాట అన్న తర్వాత 2 సార్లు 10 సంవత్సరాలు నువ్వు ఓడిపోయావు. 9 సంవత్సరాలు నీ ఘన చరిత్ర ఎలా ఉందో ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకొని ఓడించారు. ఓడించిన తర్వాత 9 సంవత్సరాలు నువ్వు ప్రతిపక్ష పార్టీలో ఉన్నావు. ప్రతిపక్ష పార్టీ నేతగా నువ్వు చేసినటువంటి విధానాలు ఈరోజు ఒక బలమైనటువంటి నిర్ణయం చేయాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలోకి వస్తే నీ నిర్ణయాలు ఎటు ఉన్నాయి? తప్పడడుగుల చంద్రబాబు లాగా కనబడుతున్నాయి, గోడ మీద పిల్లిలాగా ఉండే చంద్రబాబు నాయుడు లాగా కనబడుతున్నాయి, అవకాశవాదానికి మారుపేరులా చంద్రబాబు నాయుడులా కనపడుతున్నాయి, వెన్నుపోటు సిద్ధాంతానికి ముందొకటి వెనకొకటి, నిరంతరం ఎవడో ఒకరిని అడ్డు పెట్టుకొని గెలవాలనే సిద్ధాంతంలో ఇప్పుడు బీజేపీ వైపు ప్రజల్ని మళ్లిస్తున్న నేపథ్యం కనపడుతున్నది. మీకు విలువలున్నాయా? మీరు ఒక రాజకీయ పార్టీని ప్రజలకి అనుసంధానంగా నడిపే ఒక రాజకీయ నాయకుడిగా మీరు మాట్లాడుతున్నారా? సచ్ ఎ పెయిన్ఫుల్ డెసిషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. స్వార్థం కోసం కొంతమంది చేస్తే ఈ రాష్ట్ర ప్రజల తరపున నిలబడండి అని చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధేయపడుతూ అడుగుతున్నాడు. మీరు ఈ రాష్ట్రంలో సరైన రాజకీయం నడపమని అడుగుతున్నాడు. లేకపోతే మీరు ఒక లేఖ రాయండి, నేను సంతకం పెడుతున్నానని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అడుగుతున్నారు. మీరు ఆయన మాటలను అర్థం చేసుకోలేక ఎక్కడో ఒక 1500 మంది ఒక ఇంటర్నెట్లో పెట్టారట ఎస్ఎంఎస్లు. ఆ ఎస్ఎంఎస్లు మొత్తం తెలుగుదేశం గెలిచిపోతుందని చెప్తున్నాయట. దానికోసం తెలుగుదేశం ఆఫీసులో తాళా వేసుకున్న ఆఫీసును ఓపెన్ చేసి టూలెట్ అనే పెట్టిన బోర్డుని తుడిపేసి మళ్ళా సంబరాలు స్వీట్లు పంచుకునే దశలోకి వెళ్ళి ఏ ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారు? అక్కడ సమైక్య నినాదం చేస్తున్న నన్నపనేని గారు లాంటి వాళ్ళని మీరు పక్కన పెట్టి వాళ్ళు ఎక్కడ కాలర్ పట్టుకుంటారో అని చెప్పి దయచేసి నన్ను అర్థం చేసుకోండి. వాళ్ళు ఎవరో అంటుంటే మీరు కూడా అట్లనే ఉన్నారు. నేనే తప్పు చేయలేదు, ముందు కూడా చేయలేదు, ఎందుకు వెళ్ళిపోతున్నారో ఈ దశలోకి మాకైతే అర్థం కావట్లేదు. బీయింగ్ ఏ పొలిటికల్ పార్టీ లీడర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మై డియర్ చంద్రబాబు నాయుడు గారు, ఇఫ్ యూ హ్యావ్ ట్రూ రెస్పెక్ట్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ద ట్రూ ఇంటిగ్రిటీ టువర్డ్స్ దిస్ కంట్రీ, ప్లీజ్ రైజ్ యువర్ వాయిస్
and talk the painful decision which has been taken in Andhra Pradesh today. మీరు దాని గురించి మాట్లాడకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి బాధ్యతాయుతంగా మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నాకు ఏమనాలో అర్థం కావట్లేదు. మతి భ్రమించింది, పిచ్చి పట్టింది. పిచ్చి పడితే పోయి చేరవయ్య, అక్కడ ఎర్రగడ్డ హాస్పిటల్ సిద్ధంగా ఉంది. ఈయనకి తోడు ఇంకొక ఆయన జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడేం మాట్లాడో తెలీదు. వినటానికి నీతులు బ్రహ్మాండంగానే కనబడతాయి, కానీ మీరు తబలా కొట్టేది ఎవరికో అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్ర విభజనకి కారణమని చెప్తున్నారు మీరు. నేను అడుగుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీరు కూడా అంతలోనే భయపడే దశలోకి ఎందుకు వెళ్ళారు? మీరు చంద్రబాబు నాయుడు గారు, తెలుగు కాంగ్రెస్ ఇద్దరు ఏకమైన విధానాన్ని అసెంబ్లీలో ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎన్నుకున్న అసెంబ్లీ ఒకవైపు ఉన్నది, దయచేసి దాన్ని పిలిచి ఆ ప్రజాప్రతినిధులతో మాట్లాడించండి అని ఈ రాష్ట్ర ప్రథమ పౌరుణ్ణి, గవర్నర్ని జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు అడిగితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే జయప్రకాష్ నారాయణ గారు కానీ ఈ రాజ్యాంగబద్ధమైన అంశాన్ని ఎందుకు మీరు ముందుకు తేలేకపోతున్నారు? ప్రజలు కోరుకుంటున్నటువంటి దాదాపు 70% మంది ప్రజలు 100 రోజులుగా ఈ రాష్ట్రంలో ఉద్యమాలు చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోలేదు, ఢిల్లీ వాళ్ళు పట్టించుకోలేదు. మీకేమైందని మేము అడుగుతూ ఉన్నాం. మీరు ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతిసారి మిమ్మల్ని తిరస్కరించారని ప్రజల మీద కోపంతో, నమ్మకం లేనటువంటి వ్యవస్థలో మీరుండి ఈరోజు అసెంబ్లీని పిలవబడ అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇదిగో రాజ్యాంగబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాడు, అసెంబ్లీని పిలవాలని మీరు అడగాల్సింది గవర్నర్ని పోయి చంద్రబాబు నాయుడు గారు ఏది మాట్లాడితే దానికి తబలా కొట్టడం జయప్రకాష్ నారాయణ గారికి మంచిది కాదు అని చెప్తున్నాం. ప్రజాస్వామ్య విలువలు ఈ రాష్ట్రంలో కావాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక బాధను అనుభవిస్తున్నారు. ఎక్కడో చేతగానటువంటి కార్పొరేట్గా లిమిటెడ్ కంపెనీగా ఉన్న 10 మంది ఢిల్లీలో కూర్చొని ఒక నిర్ణయం చేస్తే ఈ రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా దానికి తందానన్నట్టుగా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా అనే అవకాశం ఏమాత్రం లేదు. ఒక ధీరోదత్తమైనటువంటి, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కలిగినటువంటి చిన్నవాడైన ఈ రాష్ట్ర ప్రజలు నిజమని నమ్మిన దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు సమైక్యాంధ్ర నినాదాన్ని వినిపిస్తూ హైదరాబాద్లో ఒక గొప్ప బహిరంగ సభ చేశాడు. నేను అడుగుతూ ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు పెట్టగలరా బహిరంగ సభ? జయప్రకాష్ నారాయణ గారు మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అడగలేకపోతున్నారు ప్రజల నినాదాన్ని ఈ రాష్ట్ర రాజధానిలో వినిపించండి అని? మీరందరూ మేము బహిరంగ సభ పెడుతుంటే వరుణ దేవుడు మా వైపు కరుణించి ఉంటే మీరు ఆయన దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకున్నారు, వర్షం కుడిపించు జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ని ఆపమని. కానీ మీరు చేయాల్సిందే ప్రజల పక్షాన దయచేసి మాట్లాడండి. ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజల్ని, ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల్ని, ఈ దేశంలో ప్రజాస్వామ్య విలువల మీద నిలబడినటువంటి రాజ్యాంగాన్ని, ఈ రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ ఫెడరల్ స్ఫూర్తిని దయచేసి విఘ్నం చేయొద్దు, ధ్వంసం చేయొద్దు. రాజకీయ పార్టీలు ఫెడరల్ సిస్టంలో ఉన్నటువంటి ఈ అంశాలని మొత్తాన్ని తీసుకొని ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు సమైక్యంగా ఉండాలని మీ ఇష్టం వచ్చినట్టుగా మీకు 272 మంది ఎక్కడైనా ఉంటే వాళ్ళు అనుకున్నట్టుగా ఏ రాష్ట్రం అన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీకు ఎదురు తిరిగితే మీ పార్టీ లేకపోతే దాన్ని చీల్చేస్తామని ఉదయం టిఫిన్ చేసేటప్పుడు మీరు అనుకొని సాయంత్రం డిన్నర్ కల్లా చీల్చేసే విధానం మన రాజ్యాంగ స్ఫూర్తి కాదు. అందుకే చంద్రబాబు నాయుడు గారిని తెలుసుకోమని అడుగుతున్నాం. మీరు రాజ్యాంగాన్ని చదవండి, ఒకవేళ మీకు అనుభవం ఉంటే అక్కడ రంగరించండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి పట్టుదలను చూసి నాకు పిచ్చెక్కుతుంది, నాకు మతిపోతుంది, విలువల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారంటే ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే విలువల గురించి మాట్లాడే నాయకుడు. ఆ నాయకుడు వెంటే ఈ రాష్ట్రం అంతా ఉన్నది. ఆ నాయకుడు వెంటే సమైక్యాంధ్ర నినాదం మారు మోగుతూ ఉన్నది. ఆ నాయకుడు వెంటే సమైక్య ఆంధ్ర కావాలని ఒక రణ నినాదం పోతూ ఉంటే మీరు ఆ రణ నినాదాన్ని వినలేక చెవులు మూసుకొని శేషం పోసుకొని మీరు కొంతమందితోటి మీ ఆఫీసులో మాట్లాడుకోండి, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అనే అధికారం మీకు లేదని, మీరు దాన్ని కోల్పోయారని చంద్రబాబు నాయుడు గారిని, ఆయనకి తబలా కొడుతున్నటువంటి జయప్రకాష్ నారాయణ గారిని సిద్ధాంతాలు మీకే కాదు
అందరికీ తెలుసు. న్యాయం మీకే కాదు, అందరికీ తెలుసు. న్యాయం పక్షాన పోరాడుతున్న ప్రజల పక్షాన ఉండగలిగితే మీరు జీవితకాలంలో రాజకీయాల్లో ఉండండి. లేకపోతే మీ కార్పొరేట్ కంపెనీలే మీరు చూసుకొని మీ వ్యాపారాలు మీరు చేసుకోండి. అందుకోసం చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్న 4-5 లక్షల కోట్లు అక్కడ ఒక అసెంబ్లీ బిల్డింగు అద్భుతంగా కట్టగలిగే తాపీ మేస్త్రి చంద్రబాబు నాయుడుగా మారాడని మీరు భావిస్తే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. జయప్రకాష్ నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇక నుంచి విలువల గురించి మీకు మీ విలువలేంటో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీ నిజాయితీ ఏంటో ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుసు. మీ నిబద్ధత ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీరు ఒక చేతగాని దద్దమ్మలాగా ఈ రాష్ట్రం మారి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే దశలోకి తీసుకెళ్ళి నిలబడినటువంటి ఒక రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే అధికారం మీకు లేదని పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరు చెప్పారు మా పార్టీ ఎన్నికలు ఎంత ఖర్చు పెడతారు? మీరు వాళ్ళని తీసుకురండి, నేను టికెట్లు ఇస్తాను. ఎనీ అదర్ క్వశ్చన్? అంటే సర్కాస్టిక్ క్వశ్చన్ వేరు. సంఘ సేవకులు అంటే తీసుకురండి సమాజ సేవలోకి రండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఘ సేవకులను కోరుకుంటుంది. తీసుకురండి దయచేసి, మీకు కూడా విజ్ఞప్తి. మీరు తీసుకురండి, ముందు చూద్దాం. ఇంకా ప్లీజ్ కన్ఫైన్ టు దిస్ ప్రెస్ మీట్, డోంట్ డీవియేట్. అది చెప్తే చెప్పొచ్చు. ఎందుకంటే దేశమంతా ఆయన అనుకున్నటువంటి నరేంద్ర మోడీతోటి పోవాలనే ఒక ప్లాన్ని ఆయన వేసుకున్నాడు. నేను ముందుగా చెప్పినట్టుగా తనంతట తాను తన కాళ్ళ మీద నిలబడలేనటువంటి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఇంకోళ్ళు ఎవరైనా కర్రలాగా నిలబడతారేమో చూసే నేపథ్యం. కానీ తెలుగుదేశం గాలి వీస్తుందో లేదో మీకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. తెలుగుదేశం గాలి వీస్తే ఆయన వాళ్ళతోటి పోవాల్సిన అవసరం లేదు, ఆ గాలిలోనే ఉండొచ్చు. అది వీలేదు కాబట్టి ఆయన వేరే వాళ్ళ ఆసరా తీసుకుంటారు. యా అంటే ఇప్పుడు ఇది కిరణ్ కుమార్ రెడ్డి గారు గతంలో చెప్పిన దానికి కట్టుబడి ఉంటారా, లేకపోతే దిగ్విజయ్ సింగ్ గారు తన సిద్ధాంతాన్ని వీళ్ళ మీద రుద్ది విజయవంతం అవుతాడా? చరిత్ర చెప్తుంది. మేము మాత్రం సమైక్య ఆంధ్ర కోరుకునే వ్యక్తులు, శక్తులు, రాజకీయ పార్టీలు ఎవరున్నా ఒకే ప్లాట్ మీదకి రావాలని కోరుతా ఉన్నాం. సోనియా గాంధీని అంటే జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తానన్నది సమైక్య నినాదం వినిపించడం కోసం ఈ రాష్ట్రంలో. లిజన్ ప్లీజ్ లిజన్. తన రాజకీయ అవసరాల కోసం ఈ రాష్ట్రాన్ని నిలువున చీల్చినటువంటి వ్యక్తులతోటి కలిసి మాట్లాడాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎవరైనా సరే ఈ దేశం గురించి నిస్వార్థంగా ఆలోచించే రాజకీయ పార్టీలు, శక్తులు ఎక్కడైనా ఈ రాష్ట్ర దేశంలో మిగిలి ఉంటే వాటి దగ్గరికి మేము వెళ్తాం, కలుస్తాం, మాట్లాడతాం. ఇలా చాలామంది సహకరించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ శరద్ పవార్ సహకరించలేదు. అట్లనే తృణమూల కాంగ్రెస్ సహకరించలేదు. అట్లనే జయలలిత సహకరించలేదు. అట్లనే దేర్ ఆర్ సో మెనీ అదర్ పార్టీస్ ఇన్ ద నేషన్. మేము ఇంకా ఆ దశలోకి పోలేదు. చాలా నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రగులుతున్నటువంటి ఈ సమస్యని అడ్రస్ చేసే క్రమంలోనే తన ప్రకటన. ఓవర్. థ్యాంక్ యూ.